మామిడి పండు తినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పసుపు పచ్చ రంగులో నిగనిగలాడే మామిడి పండు చూస్తే ఎవరికైనా నోట్లో నీళ్లూరుతాయి. ఆ రుచిని ఆస్వాదించాలని అనిపిస్తుంది. కానీ కొంగొత్త రంగుతో చూడచక్కనైన ఆకారంతో ఊరిస్తున్న అరుదైన మామిడిపై ప్రత్యేక కథనం. ఏంటి, మామిడి చెట్లకు ఆపిల్స్ వేలాడదీశారని అనుకుంటున్నారా? జాగ్రత్తగా చూడండి, అవి కూడా మామిడికాయలే. ఆపిల్లా గుండ్రంగా ఎరుపు రంగులో నిగనిగలాడుతుండడం వీటి ప్రత్యేకత. విదేశాలకు చెందిన ఈ రకాన్ని మెదక్ జిల్లాలో ఓ ఔత్సాహిక రైతు సాగు చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన నాగూర్ వలీకి వ్యవసాయంతో పాటు నర్సరీ ఉంది. పలు ప్రాంతాల్లో పర్యటించి రైతుల తోటల్లో అంట్లు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర జల్గాంలో ఓ రైతు తోటకు వెళ్లారు. అతని దగ్గర విఫలమైన ఎర్రమామిడి కొమ్మలు తెచ్చి తన నర్సరీలోని మొక్కలకు అంట్లు కట్టి పెంచారు. కేవలం సంవత్సరంలోనే కాయలు కాయడం ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో రైతులకు ఈ రకం మొక్కలు పంచారు. చాలా చోట్ల ఇవి బతికాయి. ఇక్కడి వాతావరణంలో మంచి ఫలితాలు వస్తున్నాయని గుర్తించారు. 2002 సంవత్సరంలో మహారాష్ట్రలోని జల్గాం అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక రైతు ఎక్కడి నుంచో విదేశాల నుంచి ఈ రెడ్ మ్యాంగోని తీసుకొచ్చి కట్టించారు, అంట్లు కట్టించారు. అయితే అక్కడ ఎందుకో మరి అది క్రాప్ రాలేదు. అక్కడ ఒక 4 సయాన్ కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ నర్సాపూర్ దగ్గర మా తోటలో అంటు కట్టాను. ఇవి క్రమంగా అవి చెట్టు పెరిగి ఒక సంవత్సరం అయిన తర్వాత విచిత్రంగా పూత పూసి మంచిగా ఎర్రగా కాయలు రావటం మొదలైంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీ అని నేను తెలుసుకున్నాను కొంతమంది శాస్త్రవేత్తల ద్వారా. గులాబీ రంగులో నిగనిగలాడుతున్న ఈ మామిడికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వలీ తోటకు వచ్చి పండ్లు తీసుకుని వెళుతున్నారు. వినియోగదారులను ప్రత్యేకమైన రంగుతో ఆకర్షిస్తున్న ఈ మామిడిలో ఎన్నో విశేషాలు ఉన్నాయని రైతు చెబుతున్నారు. పండులో చక్కెర శాతం తక్కువగా ఉండటంతో పాటు పీచు ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల తేలికగా జీర్ణమవటమే కాక మధుమేహ వ్యాధిగ్రస్తులు తినొచ్చని పేర్కొన్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇక్కడ మ్యాంగోస్ చాలా బాగున్నాయి. ఈ రెడ్ కలర్ మ్యాంగో ఇది స్పెషల్, చాలా రేర్ స్పీషీస్. ఇది చాలా బాగున్నాయి. రెడ్ మ్యాంగో మాత్రం ఇప్పటి వరకు చూడలేదండి, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం నేను. ఇది షుగర్ పేషెంట్స్ కోసం కూడా మంచిదని అన్నారు. స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ మంచిగా ఉన్నాయి. షుగర్ పేషెంట్ మంచిగా హైగా హ్యాపీగా తినొచ్చు. మంచి రకాలు ఉన్నది. ఇంట్లో ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది. మనకి కడుపుకు కూడా మంచిగా ఉంటాయి. తింటే కూడా బాగుంటుంది. ఈ శుంఠి కాయ నేను ఇప్పుడు దాకా ఏడ చూడలేదు, ఇక్కడనే చూస్తున్నా.